బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ ఏదైనా సరే ఎక్కడైనా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉందంటే నువ్వు సైలెంట్గా ఉండు, నిన్నేమన్నా సైలెంట్గా ఉండు, మౌనంగా ఉండు, మౌనం అన్నిటికీ సమాధానం అంటారు. నిజంగా ఆ మౌనం అన్నిటికీ సమాధానమా? మౌనంగా ఉండటం అన్ని విషయాల్లో మంచిదే అంటారా? అంటే ఎలాగంటానండి, మౌనంగా ఉండడం అన్ని విషయాలలో మంచిదా అంటే మన మాట అక్కడ నెగ్గదు. వాళ్ళది మెజారిటీ ఉందన్నప్పుడు మనం మౌనంగా ఉండడమే మంచిది. 100 మంది ఉంటారండి, 99 మంది అది అది కరెక్ట్ కాకుండా కరెక్ట్ అన్నప్పుడు నేను ఒక్కదాన్ని కరెక్ట్ అంటే అది నడవదు. అట్లాంటప్పుడు యూ షుడ్ బి కీప్ క్వైట్, ఏం మాట్లాడద్దు. ఇప్పుడు 99 మందిలో నిన్నెవడు సపోర్ట్ చేయనప్పుడు నీకు ఇష్టం లేకుండా అటు మళ్ళీ ఇక్కడ ఇదివరకు చెప్పినట్టు మళ్ళీ లౌక్యమే. నోరు మూసుకొని నాకు నచ్చకుండా కూడా నోరు మూసుకొని లౌక్యంగా మౌనంగా ఉండాలి. ఇప్పుడు అదే 99 మంది కరెక్ట్ అంటే ఒక్కడు రాంగ్ అంటే అప్పుడు వాడి మాట ఎవరు వినరు. పర్సంటేజ్ ఏముంది, మెజారిటీ ఎవరు ఎక్కువ అంటే వాళ్ళే. అందుకని కొన్ని విషయాలలో మన మాట నెగ్గదు. ఇక్కడ మనం మాట్లాడే అవసరం లేదు. ప్లస్ ఎదుటివాడికి నేను చెప్పింది అర్థం కావటం లేదు అన్నప్పుడు మౌనంగా ఉండాలి. అర్థమైంది అన్నప్పుడు కూడా మౌనంగా ఉండాలి. అర్థమైపోయిందిగా, నేను ఇంకా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు. సో బై దట్ టైమ్ యూ షుడ్ కీప్ క్వైట్. అట్లాగే నేను చెప్పిన మాట ఇక్కడ నెగ్గదు, వీళ్ళెవరు వినరు అన్నప్పుడు కూడా నేను ఇంకా మౌనంగా ఉండడమే మంచిది. అనవసరమైన ఆర్గ్యుమెంట్ అనేది అవసరం లేదు. సరే, జరిగిన తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో నువ్వు ఫేస్ చేస్తే నీకు తెలుస్తుంది. అరే మనం ఎంత అన్నా కూడా వాళ్ళు ఏమనలేదు, మౌనంగా ఉన్నారు, అందుకే నేనేమో ఇలాంటి జరిగింది అని. వెన్ ఐ ట్రై టు స్పీక్, మీరు నన్ను అలౌ చేయట్లేదు, యూఆర్ నాట్ లెటింగ్ మీ టాక్. అప్పుడు ఏమవుతుంది, నేను కూడా ఐ షుడ్ కీప్ క్వైట్. అప్పుడు జరిగిన తర్వాత మీకు తెలుస్తుంది. అందుకే తను ఏదో చెప్పబోయింది, మనం అందరము మీరు మాట్లాడద్దు అని ఆమెను మాట్లాడించలేదు అని అప్పుడు మీకు తెలుస్తుంది. కొన్ని విషయాలలో మళ్ళీ చెప్పేది ఏంటంటే మౌనంగా ఉండడమే మంచిది. ఎప్పుడైనా కొంతమంది చూసారా, కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువ మాట్లాడరు. వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసి దే విల్ లెర్న్ అనమాట. వాళ్ళది బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ కాదు. ఓకే, వాళ్ళు అన్నీ చూసి నేర్చుకుంటారు అనమాట. కొంతమంది ఏంటంటే కొంచెమే తెలుస్తుంది, ఎక్కువ మాట్లాడేస్తారు. అసలు ఏముండదు అక్కడ, కానీ మాట్లాడతారు. అన్ని తెలిసిన వాడు ఎక్కువ మాట్లాడు. స్టిల్ యూ విల్ ట్రై టు లెర్న్ అనమాట. ఇంకా నాకు ఇంతే తెలుసు కదా, ఇంకా వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడిన దాంట్లో నేనేం నేర్చుకోవాలని నేర్చుకుంటాడు. అసలు తెలిసి తెలియని వాడు ఏం చేస్తాడు, నాకు తెలిసింది ఇప్పుడు మొత్తం వీళ్ళందరికీ చెప్పేసి నేను పెద్ద ఇది అని ప్రూవ్ చేయాలని వాడు ట్రై చేస్తాం. మీరు చెప్పింది కరెక్ట్. కొంతమంది అసలు ఏం తెలీదు, మనం ఒక్క పదం స్టార్ట్ చేయంగానే, ఒక సెంటెన్స్ స్టార్ట్ అవ్వగానే అదే సేమ్ మనం చెప్పింది వాళ్ళు చెప్తారు. అసలు ఎంత విచిత్రంగా ఉంటదంటే అక్కడ అర్థమైపోతుంది వీళ్ళకి ఏం తెలియదు చూసి చెప్తారు. అంటే ఏం ప్రూవ్ చేసుకుంటాడంటే నాకు తెలుసు అని చెప్పడం. వేరే వాళ్ళ ఇంకొక డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళు ఏం మాట్లాడరండి, వాళ్ళు చేసేది ఏదో చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకొకటి సక్సెస్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కటి కీన్గా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. అంతేగాని నాకు తెలిసి తెలియక ఎగిరిపడరు వాళ్ళు. మౌనంగా ఉండడం కొన్ని విషయాలలో నా మాట నెగ్గదు, ఇంకా నేను ఇప్పుడు మాట్లాడి వేస్ట్, వీళ్ళకి చెప్పినా కూడా వీళ్ళు వినరు అన్నప్పుడు మాత్రం మాట్లాడకపోవడమే మంచిది. ఇంకా నువ్వు అక్కడ డైజెస్ట్ చేసుకోలేదంటే బయటకు వెళ్ళిపోవడం మంచిది, బెటర్. అంతే కదా, ఎందుకు మాట్లాడతా, నేను మాట్లాడి వేస్ట్. నా మాట నెగ్గనప్పుడు నేను అనవసరంగా మాట్లాడడం వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం వేస్ట్. అందుకని మాట్లాడకపోవడమే మంచిది. ఈ మౌనంగా ఉండేవాళ్ళు జీవితంలో చాలా ముందుకెళ్ళిపోతారండి. వాళ్ళు అంటే మనం ఊహించమన్నమాట, ఇదేంటి అసలు ఇంత కామ్గా ఉంటారు, ఎన్ని చేస్తారు, అసలు ఇన్ని పనులు ఎలా చేస్తారు అనేది ఎదుటి వాళ్ళకు సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు నేర్చుకోవడంతోనే ఉంటారు. తెలిసి తెలియకుండా ఎప్పుడు మాట్లాడరు. అంటారు కదా, నోరు జారితే తీసుకోలేము, కాలు జారితే ఒకవేళ వెనక్కు ఒకసారి నేను నోరు జారి ఒక మాట అన్న తర్వాత మళ్ళీ నేను సారీ చెప్పినా కూడా అది మీరు డైజెస్ట్ చేసుకోలేరండి. అందుకని ఎప్పుడైనా సరే మాట్లాడే ముందు ఈ మాట అవసరమా, నేను మాట్లాడినందువల్ల వీళ్ళకి ఏమన్నా తెలుస్తుందా, నేను ఈ మాట మాట్లాడిన తర్వాత వీళ్ళకి తెలియంది నేను ఏమన్నా చెప్తున్నానా అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. మన మాటలు చాలా చాలా కౌంట్ చేసుకొని మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అవసరం ఉన్నా అవసరం లేకున్నా అనవసరంగా మాట్లాడేసి మనము ఎదుటి వాళ్ళకు బాబోయ్ ఇంకా నోరు మూసుకుంటే బాగుండు, అనవసరంగా నేను చెప్పానే
అనే పరిస్థితికి ఎప్పుడు తీసుకురాకూడదు. ఒక గురువు గారు ఉన్నారనమాట. ఆయన ఏం చేశాడంటే ఆయన పదవి ఆయన పెద్దవాడైపోయాడు. సరే నేను వెళ్ళిపోయిన తర్వాత నా ప్లేస్లో ఎవరినైనా ఒక మంచి శిష్యుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఒక 3 శిష్యులకు చెప్తాడు. ఒక పిలిచేసి చెప్తాడనమాట. 2 శిష్యులకు చెప్తాడు, సారీ 2కి చెప్తాడు. ఈ పైన ఒక గుట్ట మీద ఒక గంట దేవుడు ఉంటాడు. ఆ దేవుడి గుళ్ళో గంట ఉంది. నేను కింద ఉంటాను. మీ ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ పైకి వెళ్ళి ఆ గంట శబ్దం నాకు వినిపిస్తుందో వాళ్లకు నేను పోయిన తర్వాత నా పొజిషన్ ఇస్తానని చెప్తాడు. ఇచ్చి ఆయన మిగతా శిష్యులతో పక్కన ఉంటాడు. సో అందులో 2 శిష్యుల్లో ఒక శిష్యుడు చాలా సైలెంట్, అస్సలు ఎవరితో మాట్లాడు, తన పని చేసుకుంటాడు. ఒకడు మాత్రం ఇంకా అసలు ఏమి లేకున్నా మొత్తం చేస్తానని చెప్తాడనమాట. సరే వీళ్ళిద్దరికి చెప్పాడు, మీ ఇద్దరు మరి ఎవరు ముందుకు వస్తారు, వాళ్ళ పైన పోయి గంట కొడితే కిందకి వినిపిస్తుంది అనమాట. సో అలాగా సరే అది చాలా పెద్ద గుడి, అందరూ వచ్చేవాళ్ళు భక్తులు పోయేవాళ్ళు ఉంటారు. మనోడు ఏం చేశాడు, ఎక్కువ మాట్లాడేవాడు, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఆ గుడి సంగతులు చెప్పుకుంటుంటాడు. ఈ పక్కన అతను కామ్గా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. మాట్లాడి 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 తనకి అలసిపోయి కాసేపు బాబాయ్ నేను అలసిపోయినా కూర్చుందాము అంటాడు. అతన్ని అంటాడు, సరే కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు కూడా కామ్గా ఉంటాడే, అప్పుడు కూడా కామ్గా ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో ఇతను కామ్గా ఉంటాడు. సో ఈ సేవింగ్ హిజ్ ఎనర్జీ అనమాట. ఇతను ఏం చేస్తున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. కాసేపు ఉన్న తర్వాత కొంచెం దూరం పోయాడు, ఇక చేత కాలేదు మళ్ళీ అతనికి. సో నా చేత కావట్లేదు, నేను మెట్ల కట్టం, నా వల్ల కావట్లేదు అని చెప్తాడు అనమాట. అప్పుడు కూడా అతను ఏం మాట్లాడు, ఒక మాట మాట్లాడు, అతని నేచర్ అంతే. సరే ఇంకా అంటాడు, అతనికి తెలిసిపోయింది నేను మెట్లెక్కలేను. ఇతను అందరికంటే ముందు వెళ్తాడు, గంట కొట్టేస్తాడు, కిందికి వస్తాడు. అప్పుడు కిందికి వచ్చిన తర్వాత గురువుగారిని అడుగుతాడు, అదేంటి గురువుగారు వీడు అసలు ఎవరితో మాట్లాడలేదు, నేను అంతమందిని ఎంటర్టైన్ చేశాను, అందరికీ స్థల పురాణం చెప్పాను, అందరికీ గుడి టైమింగ్స్ చెప్పాను, ఈ తర్వాత ఆ గంట ఎప్పుడు దాన్ని కొన్నారో ఇవన్నీ చెప్పాను, కానీ నేను పైకి వెళ్ళలేకపోయానంటే నీ ఎనర్జీ అంతా ఈ రకంగా నువ్వు వేస్ట్ చేసుకున్నావు. సో అనవసరమైన మాటలు అనవసరంగా మాట్లాడి నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నావు కాబట్టి నువ్వు ఇంట్లాగే ఉన్నావు. అతను ఏం చేశాడు, సేవ్ చేసుకున్నాడు. అతని ఎనర్జీ సేవ్ చేసుకొని ఏది కావాలో లైఫ్లో నేనేం చెప్పానో అది చేయడానికి అతను కాన్సన్ట్రేట్ చేశాడు. నువ్వేం చేసావు, అది మర్చిపోయేసి మిగతా అందరితో మాట్లాడేసి ఇది నువ్వు, అందుకనే నీకు ఈ అర్హత లేదు. ఎప్పుడైనా ఒక లీడర్షిప్ ఉండాలి అంటే నీకు చాలా క్వాలిటీస్ ఉండాలండి. ఎవరికైనా సరే, ఒక టీంకి కానీ ఒక ఇంటికి కానీ ఎవరికైనా సరే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలంటే చాలా ఉండాలి. అనవసరమైన మాటలు మాట్లాడితే ఇప్పుడు ఏమైంది, ఎవరికి వచ్చింది, ఇప్పుడు తక్కువ మాట్లాడేవాడికే వచ్చింది అనమాట. సో అందరు మళ్ళీ వచ్చి అతన్ని పొగుడతారు ఇట్లా. అప్పుడు కూడా చాలా క్వైట్గా ఉంటాడు, ఎగిరిపోయి గంతులేయడు. కొంతమంది నేచర్ ఉంటుంది. ఎప్పుడైనా మౌనంగా ఉండేవాళ్ళు చాలా జీవితంలో చాలా సాధిస్తారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో నేను ఏం చేయబోతున్నానని చెప్పరండి. వీళ్ళు ఏం చేస్తారంటే ముందే చెప్పేస్తారు, నేను అది అవుదాం అనుకుని ఇది అవును, నేను అది చేసి చూపిస్తా, ఇది చేసి చూపిస్తా. ఏం చేయరు, చేసేది అసలు మాట్లాడకుండా ఉండేవాళ్ళు. సో లైఫ్లో ఎప్పుడైనా సరే అవసరం లేని చోట మన ఎనర్జీ సేవ్ చేసుకుంటే అది ముందు చాలా పనికి వస్తుంది. అవసరం ఉన్నా అవసరం లేకున్నా మాట్లాడేస్తే ఇంకోటి ఎదుటి వాళ్ళు మనకేం వాల్యూ ఇయ్యరు. అస్తమానం అంటారు కదా, వాగుడుకాయ ఊరికి అస్తమానం మాట్లాడుతూ భయపడితే బాబాయ్ ఎప్పుడు తప్పించేసుకుందామా అనేసి అటు ఇటు చూస్తారు అనమాట. లేకపోతే ఏదో కాజులు చెప్తారు, నాకు ఫోన్ వస్తుందండి, నాకు అర్జెంట్ పని ఉందండి అని చెప్తారు. అందుకని కొన్ని చోట్ల అవసరం లేని చోట మనం మౌనంగా ఉంటేనే మంచిదండి. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.